హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీరు చూస్తున్న గేదెలన్నీ ఆల్రెడీ మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో ఉన్న గేదెలే. కాకపోతే కొంతమంది రైతులు అన్న మీ ఛానల్లో టాప్ క్వాలిటీ గేదెలు కనిపిస్తలేవు, అయినా మీరు పెట్టి గేదెలు బాగా అట్రాక్టివ్ కనిపిస్తలేవు అంటే వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేసిన. ముందు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే మ్యాక్సిమం నేను కస్టమర్ అట్రాక్ట్ చేసే విధంగా కాకుండా గేదెలు నార్మల్గా ఎట్లుంటాయో అట్లా వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నా వీడియోలు అట్లనే ఉంటాయి. ఆయిల్ పెట్టి మరి కస్టమర్ అట్రాక్ట్ చేసే విధంగా తయారైన గేదెలు అయితే నేను మ్యాక్సిమం పెట్టా. అయితే ఇంకా కొంతమంది ఏమంటారు అంటే, అన్న వేరే ఛానల్లో అయితే చాలా టాప్ క్వాలిటీ గేదెలు చూపిస్తున్నారు అంటున్నారు. ఆ గేదెల బ్రీడ్ క్వాలిటీ ఈ వీడియోలో ఉన్న గేదెల బ్రీడ్ క్వాలిటీ మీరు కంపేర్ చేస్తే మీకు కొంచెమైనా బ్రీడ్ గురించి అవగాహన ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ సేమే, కాకపోతే వాళ్ళు ఆ గేదెలను కడిగి ఆయిల్ పెట్టి కస్టమర్ అట్రాక్ట్ అయ్యే విధంగా అప్లోడ్ చేసినారు. నేనేదో నార్మల్ మోడ్లో అప్లోడ్ చేసిన అంతే. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక లేడీ ఛానల్ బాగా రన్ అవుతుందని చెప్తున్నారు, ఆ ఛానల్లో రేట్లు కూడా బాగా తక్కువ చెప్తున్నారు కదా, దాని గురించి కూడా చాలామంది రైతులు మోసపోతున్నారు. కాబట్టి ఒక విషయం నా ఛానల్ గురించి నేను చెప్తా. ఏంటంటే, జూన్ జూలైలో వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసినారు. ఆ వీడియోలో 5-6 గేదెలు ఉంటాయి. ఆ వీడియోలో ఉన్న గేదెల మిల్క్ కెపాసిటీ ఏమో పూటకి 8 లీటర్ నుంచి 12 లీటర్ వరకు చెప్పినారు. అయినా గేదెలు అయితే బ్రీడ్ పరంగా చాలా టాప్ క్వాలిటీ గేదెలు, అయినా ఆ గేదెలు సేల్ కాలేవు. ఎందుకు కాలేవంటే, ఆ గేదెలకు వాళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్పడం వల్ల ఆ గేదెలు సేల్ కాలేవు. వాళ్ళు ఆ డైరీ ఫామ్ వాడు ఏం చేసిండంటే, 4 నెలల తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత ఆ గేదెలకే అంటే ఆ తరిపి గేదెలు 3 నెలలు 4 నెలల తర్వాత ఆ గేదెలు తరిపి గేదెలు అయిపోయినాయి. ఆ గేదెలకేమో వేరే దూడలు పెట్టి మళ్ళీ పచ్చి గేదెలన్నీ అప్లోడ్ చేసిండు. సేమ్ అదే ఛానల్లో అప్లోడ్ చేసిండు. అయినా ఆ ఛానల్ వాడు ఆ డైరీ ఫామ్ ఓనర్కి ఏమనలే, ఎట్లా చెప్తే అట్లా అప్లోడ్ చేసిండు. ఎందుకంటే వానికి ఆ వీడియో వల్ల పైసలు వస్తున్నాయి, వానికి రైతులు మోసపోయినా రైతులకు నష్టం వచ్చినా వానికి ఏం సంబంధం లేదు. ఓన్లీ వాడు వీడియో అప్లోడ్ చేస్తున్నారు అంతే. వాళ్ళ ఉద్దేశం ఒక వీడియోకు 5,000 10,000 తీసుకొని వీడియోలో అప్లోడ్ చేయాలి అంతే. రైతుల గురించి వాళ్ళకి అసలు పట్టించుకునే అవసరం కూడా లేదు. మీరు అన్ని ఛానల్స్ వీడియో చూడండి అన్న, దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఏ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఎట్లున్నది అది కూడా మీరు గమనించాలి. వాళ్ళ ఛానల్లో వీడియో చూసి ఆల్రెడీ భావనగర్ పోయి అక్కడ ఉన్న రేట్లకు గేదెలు కొనలేక కొంతమంది రిటర్న్ ఇంటికి వస్తున్నారు. కొంతమంది ఏమో మళ్ళీ కాల్ చేసి జూనాగఢ్ రాజ్కోట్ సైడ్ పోర్బందర్ సైడ్ వేరే ఏరియాలో పోయి గేదెలు కూడా కొంటున్నారు. అది ఇప్పుడు కాదు, పోయిన ఒక నెల నుంచి అది ఆల్రెడీ కంటిన్యూ జరుగుతూ ఉన్నది. ఒక్క నెలలో మినిమం 10-15 మంది అట్లా కాల్ చేసిండు అన్న. అది కూడా మీరు గమనించండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక వీడియో అప్లోడ్ చేసి వీడియోకి 5,000 10,000 తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. రైతులు ఉన్నా రైతులకు మోసం జరిగినా వాళ్ళకి ఏం పట్టించుకునే అవసరం లేదు. ఆ విషయం మీరు గమనించి ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి ఎక్కడ వెళ్ళాలి ఏమో అనేది. మార్కెట్ అయితే చాలామంది తరిపి గేదెలకు దూడలు పెట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు ఎండాకాలం కదా, ఆ పని బాగా వేగంగా జరుగుతుంది. మన సైడ్ కూడా అదే పని జరుగుతుంది. వర్షాకాలంలో 1,00,000 రూపాయలకు గేదెలు ఇవ్వనోడు ఇప్పుడు ఎండాకాలంలో 1,00,000 రూపాయలు గేదెలు ఇస్తాడట. ఎందుకు ఇస్తున్నాడో అది కూడా మీరు ఆలోచించాలా. వాడు 1,00,000 రూపాయలు రేట్ చేస్తే పోయి కొనుక్కోవడం కాదన్న. ఆ గేదె మరి ఎప్పుడు ఇవ్వింది, దానికి దూడ పెట్టింది మ్యాచ్ అవుతుందా, లేకుంటే తరిపి గేదెకు దూడ పెట్టి ఇచ్చారా, అది కూడా మీరు ఆలోచించాలా.